బట్ ఆ రోజు ఆయనకు మంచి బుద్ధి ఉండింది. నా మీద ప్రేమతో కాదు, వాళ్ళ అమ్మ పుట్టిన ఊరు ఎక్కడ చెడిపోతుందో అని వదిలిపెట్టినాడు. నిజం. అంతేగాని నా మీద దయాదశంతో కాదు, మా ఊరి మీద ఉండే ప్రేమ అంతో ఇంతో వాళ్ళమ్మ పుట్టిన ఇది కాబట్టి వదిలిపెట్టినాడు. పేరుని కేసులు లేవు నా భార్య మీద. సౌతా చూడరా 10 నా భార్య మీద, 10 నా భార్య మీద. నా కోడలికి ఏమి తెలియదు. 2 నా కొడుకు సంబంధం లేదు. ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డి, ఇది బుక్కులు ఎఫ్ఐఆర్లు బుక్కులు మాట్లాడతారు. నువ్వు కొంచెం ఆయన నేను ఒకటి చెప్తా, నీ భార్య మీద పెట్టకూడదు. ఆడపిల్లలు ఏం చేస్తారు, నా భార్య ఏం సంబంధం, మేమంతా పాలిటిక్స్ లో ఉన్నామని చెప్పి మా నాన్న 42లో బస్సు ఉన్నారు, బొగ్గులు బస్సు ఉన్నారు. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మాకు బస్సులు ఉన్నాయి. సిగ్గులే మళ్ళీ మాట్లాడుతాడు. నేను ఒప్పుకుంటా. చంద్రబాబు కూడా కాదు కాబట్టి చేతులు పట్టుకుంటా, ఆడపిల్లల దగ్గర పెట్టద్దంటే. అవును, మేము పాలిటిక్స్ లో ఉన్నామండి. ఆ పొద్దు నా భార్య పేరుతో పెట్టా, నా కోడల పేరుతో పెట్టా. ఇవి ఎప్పుడు రూట్ పర్మిట్లు 42 పర్మిట్లు అన్నీ. నువ్వే కదా మీరు ఇస్తారా? ఎంతగా మాట్లాడతారు మీ వైఎస్ఆర్ వాళ్ళంతా? మా ఇళ్ళ కాడికి వస్తే ఈ భార్యను కేసులో పెట్టారు. ఎవరు వచ్చింది భార్యని పలకరీలా, లేకపోతే మాట్లాడలే, దూషించలే. వాడు మా ఇంట్లో చక్కగా వచ్చి కిచెన్ లేకపోయి నేను చూసుకొని బండబూతులు తిట్టాడా? లేగా మీ భార్య ఎవరు బండబూతులు తిట్టలేదు రాదు. ఈ అమ్మ నా కొడకల్లారలే, గెస్ట్ హౌస్ లో మీరు ఏం చేస్తాడు నాకు తెలుసురా నా కొడకల్లారా. మీరు చాలా నేను మాట్లాడదు ఒక ఆడపిల్ల గురించి. హిస్టరీ ఉంది, అది పొద్దు చెప్తావా? ఓల్డో జగను ఈ రోజు కూడా మేము తిరుగుతాం. నేను ఎమ్మెల్యే కాబట్టి నా భార్య కూడా విజయవాడకు వచ్చి ఆ కోర్టులో పేపర్ వాళ్ళు అడుగురా, లేదు న్యూస్ వాళ్ళు అడుగురా.